IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి. మరి జగన్ గారి సిద్ధం సభలు అయిపోయినాయండి. మరి బస్సు యాత్రతోటి ఆయన జనాల్లోకి వచ్చారు. అసలు ప్రజల ఆదరణ ఎలా ఉందండి ఆయనకి? బ్రహ్మాండంగా ఉందండి. నభుతున్న భవిష్యత్తులాగా ప్రజలు ఎలా ఆదరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత బిడ్డలాగా, తన సొంత మామయ్యలాగా, తన సొంత మనవడు కనుక తన ఊరు వస్తే ఏ రకంగా అయితే ఆ అవ్వాతాతలు, ఆ తల్లులు ఏ రకంగా అయితే ఆదరిస్తారో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు. మరి ఆ రకంగా ఆదరిస్తుంది అంటున్నారు. మరి ఆయన ఇప్పుడు నిన్న నామినేషన్ కూడా వేశారండి. మరి మేనిఫెస్టో చెప్తా ఉంటున్నారు. మరి గతంలో ఆయన నవరత్నాలని ఇచ్చారండి, హామీ ఇచ్చారు. మరి అవన్నీ నెరవేర్చారని చెప్తూ ఉన్నారు. పేదలకి నెరవేర్చారని చెప్పేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ చెప్తున్నారు. మరి ఈసారి మేనిఫెస్టోలో ఏముండబోతుంది అనుకుంటున్నారు? మొత్తం జగనన్న మేనిఫెస్టో మొత్తం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే జరుగుతుంది. కానీ టీడీపీ నాయుడు, చంద్రబాబు నాయుడు, ఈ ఎవరైతే కూటమి సభ్యులు ప్రజల దగ్గర దోచుకోవడానికి వస్తున్నారో అలాగైతే ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి హామీలు మొత్తం ఆద్యాంతం మొత్తం ఎక్కడ చూసినా సరే ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క యోగక్షేమాలు, విద్య, వైద్యం దీనికి సంబంధించిన వరకే ఉంటుందిలే. కానీ ఈ చంద్రబాబు నాయుడు యొక్క 600 హామీలు ఇచ్చేసి పెద్ద చార్ట్ అవుట్ రిలీజ్ చేసేసి దాన్ని చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని మాయం చేసే తత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు మరి కొద్ది గంటల్లోనే చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూసి ఈ కూటమి సభ్యులకు పుచ్చిలు పగిలిపోతాయి అన్నమాట. మరి అలా అంటున్నారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందేనండి. మరి ఆయన కోసం బుల్లితెర నుంచి నటీనటులు అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారండి. మరి అక్కడ వాళ్ళు ఈసారి కనుక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మీకు మంచి రోడ్లు రావాలంటే ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలి అని చెప్పేసి గ్లాస్కే ఓటేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారండి. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం మంచి పనులు చేయలేదండి. నేను ఈ పవన్ కళ్యాణ్కి పావలా అనే నామకరణం పూర్తిగా సార్థకం చేసుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ పవన్ కళ్యాణ్. పావలా ఎక్కడికి వెళ్ళినా చల్లదు. ఈ పావలా నాణ్యం ఎక్కడికి వెళ్ళినా చల్లదు. పావలా అనేది గతం అయిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ రేపు ఒక ఆడబిడ్డ మీద, ఒక మహిళ మీద అతి దారుణాతి ఘోరంగా ఓడిపోతున్న ఎవరన్నా పార్టీ అధినాయకుడు ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఘోరంగా పిఠాపురం ప్రజలు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, కాపు సోదరులతో సహా పవన్ కళ్యాణ్ ఓటు అనే ఆయుధంతో చెప్పుతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఈ పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడో చెప్తున్నాను, నువ్వు భీమవరంలో పోటీ చేశావు, గాజువాకలో పోటీ చేశావు, మళ్ళీ ఎందుకు అక్కడి నుంచి పారిపోయి పిఠాపురం వచ్చావు? నువ్వు నిజంగా ఒక నిబద్ధత, ఒక అజెండా ఉన్న నాయకుడు అయితే భీమవరంలో మళ్ళీ పోటీ చేయాలి, గాజువాకలో మళ్ళీ పోటీ చేయాలి. అక్కడ ఘోరంగా ఓడిపోయావు. అక్కడ ప్రజలను ఓడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గంలో నువ్వు వెళ్ళిన ఒక ఘటన కూడా ఒకటి లేదు. అంటే కేవలం ఏంటంటే నువ్వు రాజకీయ మనుగడ కోసం, నీ గెలుపు కోసం కాపు సోదరులు వాడుకుంటున్నావు తప్ప ఏ రోజైనా కాపు సోదరుల అభ్యున్నతి కోసం, వాళ్ళ దీవెన శైలి మెరుగుపరచడానికి ఏ రోజైనా నువ్వు చేసావా? ముద్రగడ పద్మనాభం కాపు సోదరుల కోసం మహా పెద్ద యజ్ఞమే చేశారు. అలాంటి ముద్రగడ పద్మనాభానికి నువ్వు ఏ రోజైనా సహాయ సహకారాలను తీర్చావా? ఎంతకాడికి చంద్రబాబు నాయుడు కాళ్ళు నాకడం, చంద్రబాబు నాయుడు సంఘ నాకడం, చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్న ప్యాకేజీతో నీ ఆస్తులు పెంచుకోవడం తప్ప కాపు సోదరుల కోసం ఈ పవన్ కళ్యాణ్ ఏ రోజైనా సరే గళం విప్పాడా? ఆ రోజు ముద్రగడ పద్మనాభం పెద్ద ఉద్యమం చేశారు. వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, యావత్ ఫ్యామిలీ మొత్తం, అసలు కాపు జాతిని మొత్తం చంద్రబాబు నాయుడు అనరాని మాటలతో అని ఒక పనికిరాని జాతిగా వర్ణించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడుతో ఆ రోజైనా నువ్వు విభేదించలేదు, ఈ రోజు విభేదించలేదు. అప్పుడు నువ్వు పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్, పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడే. ఈ జనసేన అనే పార్టీ పవన్ కళ్యాణ్ అనే పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు బినామీ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. చాలా విఘ్నులు, చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఒక విద్యావంతురాలు, ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వంగా గీత గారికి అఖండ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. మరి హైపర్ ఆది గారు కూడా ఆయన కోసం ప్రచారం, హైపర్ ఆది గారు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారండి. నెల రోజులు షూటింగ్లు అన్నీ మానుకొని వచ్చి ప్రచారం చేస్తున్నాం అని అంటున్నారండి. మరి ఆయన కమెడియన్స్ అంటే మేము టీవీలో కామెడీ చేస్తాము, కానీ ఇక్కడ పొలిటికల్ కమెడియన్స్ ఉన్నారు అని చెప్పేసి అన్నారండి. మరి ఆయన వైసీపీ వాళ్ళని అన్నట్ట? పొలిటికల్ కమెడీని ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గాడే. హైపర్ ఆది గారు చెప్పింది వాస్తవం, అక్షరాల నిజం. కమెడియన్ ఫస్ట్ పిఠాపురంలో ఒక కమెడియన్ పోటీ చేస్తున్నాడు. ఆ కమెడియనే పవన్ కళ్యాణ్, కేర్ ఆఫ్
పవన్ కళ్యాణ్ అలియాస్ పావలా. ఈ పావలాని ఉద్దేశించే ఆ హైపర్ అధికారి చెప్పాడు, వీడు మొహాన్ని రంగులు వేసుకొని స్టేజీ మీద చూసుకొని 4 ఏకైకల పకైకలు వ్యంగ్యాస్త్రాలు వేసి ప్రజల మీద ద్వంద్వార్థాలతో జోకులు వేసుకొని ప్రజలకి నవ్వించే వీడు, డబ్బులు కమ్ముడిపోయే వీడొచ్చి పిఠాపురం ప్రజలకి ఏంటంటే వీడు చేసేది? ఈ హైపర్ అధికాడు రేపు ఉంటాడు, ఎల్లుండి వెళ్ళిపోతాడు. ఈ హైపర్ అధికారి మాటలేని పిఠాపురం ప్రజలు ఓట్లేస్తారా? అంటే అంత హీనమైన స్థితిలో పిఠాపురం ప్రజలు ఉన్నారా? హైపరాది కదా ఆడమ్మ మొగుడు వచ్చినా సరే పిఠాపురం ప్రజలు వంగా గీత గారిని అఖండ మెజారిటీకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేంటండి, ఆయన భార్య పిల్లలను వదిలేసి మీకోసం ఇక్కడ పనులు చేస్తున్నారని చెప్పేసి సినీ నటులు అందరూ అంటున్నారు కదండి, వచ్చిన బుల్లితెర నటులందరూ. పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు వదిలేశాడు. పవన్ కళ్యాణ్ భార్యను వదిలేశాడు, పిల్లలను వదిలేశాడు అనేది హైపరాది గారు చెప్పడం ఏంటి? వేరే వాళ్ళు వచ్చారు. ఎవరు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ భార్య పిల్లలను వదిలేసిన మాట వాస్తవమే. ఇప్పుడు పోతిన వెంకట మహేష్ గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎవరైతే అధికార ప్రతినిధికి, ఒకప్పుడు జనసేన అధికార ప్రతినిధిగా ఉన్న పోతిన వెంకట మహేష్ గారు ఏదైతే చెప్పారో, రేపు పిఠాపురంలో నువ్వు గృహప్రవేశం చేస్తున్నావు కదా పవన్ కళ్యాణ్, నిజంగా నీకు మహిళల మీద గౌరవం ఉంటే ఈ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ జనాలు నువ్వు మహిళల్ని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకొని వాడుకుని వదిలేస్తావు అనే ఏదైతే ధోరణితో మాట్లాడుతున్నారో అదంతా అబద్ధం అనే నువ్వు కనుక నిరూపించాలి అనుకుంటే, రేపు నీ గృహప్రవేశానికి అన్నా లెజినోవాతో నువ్వు గృహప్రవేశం చేయాలి. నీకు దమ్ముందా? కేవలం మహిళల్నే వాడుకోవటం, పెళ్లి చేసుకోవటం, వాడుకోవటం, నీ ఆనందం తీరిన తర్వాత వదిలేయటం. వీరికి మహిళల మీద ఎటువంటి గౌరవం లేదు, పిల్లల మీద ఎటువంటి వ్యామోహం లేదు. వీళ్ళకి భార్య అన్నా పిల్లలన్నా సంసారం అన్నా ఇలాంటి ఇది సంసారం కాదంటే సన్యాసి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి సన్యాసికి పిఠాపురం ప్రజలు ఏ రకంగా ఓట్లేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను. మరి మీరు ఇలా అన్నారు, మరి హైపర్ అధికారి ఇంకో మాట కూడా అన్నారండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు, ఆయన ఇంట్లోనే ఆయన న్యాయం చేసుకోవట్లేదు, మీకేం చేస్తారు ప్రజలకు అని చెప్పేసి కూడా అన్నారు కదండి ఆయన ప్రచారంలో. నేను ఈ హైపర్ అధికారి కామెడీ యాక్టర్ని ఒకటే చెప్తున్నాను, ఈ కామెడీ హైపరాదిగా నువ్వు ఏమైనా నీతులు చెప్పాలనుకుంటే నీ నాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గా పావలాగా ఉన్నాడో వాడికి చెప్పుకో. అరే పావలాగా, నువ్వు మొదటిసారి ఒక మహిళను పెళ్లి చేసుకున్నావు, ఎందుకు వదిలేసావు? రెండోసారి ఇంకో మహిళను పెళ్లి చేసుకున్నావు, ఎందుకు వదిలేసావు? మళ్ళీ అన్నా లెజినోవాతో పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఆమెను కూడా వదిలేసావు. ఇక నీకు సిగ్గు శరం ఉండదా? మానవ మర్యాదలు ఉండవా? మహిళల మీద ఒక గౌరవం అనేది ఉండదా? అంటే మహిళల్ని ఎంతకాడికి వాడుకుని వదిలేయడం తప్ప మరో ధ్యాస లేదా అని చెప్పేసి హైపర్ అధికారి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయాలి. ఆ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయాలి. ఈ కామెడీ యాక్టర్లు మనం రాష్ట్ర ప్రజలైతే కానీ పిఠాపురం ప్రజలైతే కానీ పట్టించుకునే అవకాశమే లేదు. ఒకటేనండి, చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు, ఈ హైపర్ అధికారుడు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళు ఏంటంటే ఆ ఓటు కోసం, కేవలం ఓటు కోసం పవన్ కళ్యాణ్ ప్రజల్ని మభ్య పెట్టడం తప్ప ప్రజల మీద ప్రేమతో కానీ ప్రజల మీద ఒక అజెండా కానీ వీళ్ళకంటూ ఏమీ లేదు. మరి ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చి ఎందుకండి ప్రచారం చేయట్లేదు? ఎవరెందుకు వస్తారండి? ఎవరైనా సరే విజ్ఞత, విశ్వసనీయత, ఒక మంచి మనసు, వాళ్ళకంటూ ఒక అభిమతం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయరు. సైకోలు మాత్రమే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారు. సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే జనసేనలు కొనసాగుతారు. వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల మానసిక రోగులు మాత్రమే జనసేనలో కొనసాగుతారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తారు. ఈ రకంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పావలా అనేవాడికి కూడా ఎవరు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. వంగా గీత గారి చేతిలో మొదటిసారిగా ఒక మహిళా చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోబోతున్నాడు ఈ పవన్ కళ్యాణ్.